దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి మత్తయి సువార్తమానం 25వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇదే వాక్యం 23లో కూడా ఉంటుంది. సిమిలర్ వర్డ్స్తో రాయబడినటువంటి మాట 23వ వచనం కూడా. ఈ సందర్భంలో యజమాని నమ్మకమైన మంచి దాసుడిని చూచి అతనిని అప్రిషియేట్ చేస్తూ, అతన్ని ప్రశంసిస్తూ, అతనికిచ్చిన ఒక అభయవాక్కు, అమూల్యమైన వాగ్దానం ఏంటంటే, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీవు నీ యజమానుని సంతోషములో పాలు పొందుము, నీ యజమానుని సంతోషములో ప్రవేశించుము అనే మాటను చెప్పినట్లుగా లేఖనములో గమనించాం. ఈ సందర్భాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక యజమాని దేశాంతరం వెళ్తూ, దూరదేశం ప్రయాణమై వెళ్తూ తన ఇంటిలో ఉన్నటువంటి కొందరు దాసులను పిలిచి వాని సామర్థ్యము చొప్పున, వాని జ్ఞానము చొప్పున, వారికి అనుగ్రహించబడిన కృప యొక్క వరం యొక్క పరిమాణం చొప్పున వారికి ఒకనికి 5 తలంతులు, మరి ఒకనికి 2 తలంతులు, మరి ఒకనికి 1 తలంతు ఇచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయాడు. కొంతకాలానికి మరల యజమాని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఎవరెవరికైతే యజమాని తలంతులు ఇచ్చాడో వాళ్ళందరి దగ్గర లెక్క చూసుకోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. వెంటనే దాసులను పిలువనంపించాడు. 5 తలంతులు ఇవ్వబడినటువంటి దాసుడు మొట్టమొదట యజమాని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ రీతిగా మాట్లాడాడు. అయ్యా సార్, మీరు నాకు 5 తలంతులు ఇచ్చారు. తలంతు అంటే 3600 రూపాయలు. 1 తలంతు వచ్చి 3600 రూపాయలు. 5 తలంతులు అంటే 18,000 రూపాయలు. మీరు నాకు 5 తలంతులు ఇచ్చారు, నేను మరి ఒక 5 తలంతులు సంపాదించాను అని యజమానితో చెప్పాడు. వెంటనే యజమాని అతన్ని చూచి సంబరపడి చాలా ఆనందించి అతనితో చెప్పాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నీకు అప్పగించిన కొంచెములో నమ్మకంగా పనిచేశావు, నమ్మకంగా జీవించావు, నమ్మకస్తుడుగా నిలిచి ఉన్నావు. కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నీవు నీ యజమానుని సంతోషములో పాలు పంపులు పొందు, యజమాని సంతోషములో ప్రవేశించు. యజమాని సంతోషం పరిపూర్ణమైన సంతోషం, యజమాని సంతోషం అధికమైన సంతోషం, యజమాని సంతోషం బహుతరములకు ఉండే సంతోషం, యజమాని సంతోషం ఎవ్వరూ తీసివేయలేని సంతోషం. అట్టి పరిపూర్ణమైన అధికమైన బహుతరాలలో ఉండే ఎవ్వరూ తీసివేయలేని ఆ హ్యాపీనెస్,
ఆ సంతోషం యజమాని ఇంటిలో నీకు దొరుకుతుంది. యజమాని యొక్క అంతఃపురములో నీకు లభిస్తుంది. నీవు యజమానితో కూడా ఆ అంతఃపురములో ప్రవేశించి ఆ ఆనందాన్ని ఆయుష్కాలం అంతా అనుభవించు, ఎంజాయ్ యువర్ లైఫ్ అని ఆ నమ్మకస్తుడైనటువంటి మంచి దాసుణ్ణి ప్రశంసించినట్లుగా లేఖనం చెప్తుంది. అనేకమైన వాటి మీద నియమించడంతో పాటు యజమాని సంతోషంలో పాలిభాగస్తుడయ్యే, యజమాని సంతోషాన్ని షేర్ చేసుకునే ఒక అద్భుతమైన భాగ్యం ఆ యొక్క దాసుడికి అనుగ్రహించబడినట్లుగా లేఖనం చెప్తుంది. దేవుడు ఈ మే నెలలో సేవకులతోనూ సంఘ పెద్దలతోనూ విశ్వాసులతోనూ ఆత్మీయులతోనూ పరిశుద్ధులతో చెప్తున్నటువంటి మాట, ఎవరైతే దేవుడు అప్పగించిన తలంతులను, టాలెంట్స్ని, కృపావరములను ఉపయోగించి దేవుని కొరకు, యజమాని కొరకు విస్తారంగా సంపాదిస్తారో, సమృద్ధిగా సమకూరుస్తారో వాళ్ళని ఈ నెలలో ప్రమోషన్ ఇచ్చి అనేకమైన వాటి మీద దేవుడు నియమించునుగాక. యజమాని సంతోషములో పాలి భాగస్థులమయ్యే, యజమాని సంతోషములో భాగస్వాములమయ్యే భాగ్యం అందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రభు చేత నేను ప్రేరేపించబడినటువంటి చిన్న మాట ఏంటంటే, నియమించదను, నిన్ను నియమించదను. అనేకమైన వాటి మీద, 10 పట్టణాల మీద, అనేక పట్టణాల మీద, అనేక రాజ్యాల మీద, అనేక దేశాల మీద, అనేక బాధ్యతల మీద, అనేక పనుల మీద నిన్ను నియమించదను అని యజమాని చెప్పినట్లుగా మనం చదువుకున్నాం. ఎవరి యజమాని అని అంటే బైబిల్ చెప్తుంది, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్ర. మన ఆరాధ్య దైవమైన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సర్వభౌమాధికారం కలిగిన గొప్ప దేవుడే మన యజమాని, మన ఓనర్, మన అధిపతి. మన మీద అజమాయిషి చేయుచున్న దేవుడు. మన ఓనర్ ఎవరు, మన యజమాని ఎవరు అనంటే మనం ఆరాధించే దేవుడే మన యజమాని. ఆ యజమాని ఎలాంటి వాడు అనంటే, ఆయన తట్టు ఎవరైతే కన్నులెత్తి చూస్తారో వారిని కరుణించే యజమాని, వారిని దృష్టించగలిగిన యజమాని, గుప్పిలు విప్పి గుండెల్లో కోరికలను తృప్తిపరచగలిగిన యజమాని, శ్రీమంతుడైన యజమాని, ఐశ్వర్యవంతుడైన యజమాని, స్థిరమైన కలిమి సంపదలు కలిగిన యజమాని, జీవము ఘనత కలిగి ఉన్న యజమాని మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన మన యజమానిగా ఉండి, ఆయన మనల్ని ప్రశంసించి, ఆయన సంతోషములో భాగస్వామ్యం మనకు ప్రసాదించి, ఈ మాసంలో మనతో చెప్తున్న మాట, నమ్మకస్తులైన వారందరినీ భక్తిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, దేవుడు నీకు ఇచ్చిన సొమ్ములో, దశమ భాగములో, ప్రతిష్ఠిత అర్పణలలో, స్వేచ్ఛార్పణలలో, దైవ పరిచర్యలో నమ్మకస్తులుగా నడిపించబడుతున్న దేవుని బిడ్డలను దేవుడు ఈ మాసంలో అనేకమైన వాటి మీద నియమించి గొప్ప సంతోషాన్ని గుండెల్లో కుమ్మరించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నియమించదను లేదా నియమించుట అనే మాట హెబ్రీ భాషలో నెతాన్
అని ఉపయోగించబడింది. నెతాన్ అనగా ఆర్డేయన్ అంటే ఒక పని నిమిత్తం ప్రత్యేకంగా నియమించబడుట, ఒక పని కొరకు కమిషన్ చేయబడుట. చూడండి, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు, జిల్లా కమిషనర్ ఉంటాడు. ఐఏఎస్ చదివినటువంటి వాళ్ళని బాధ్యత కలిగినటువంటి ఉద్యోగాల్లో నియమిస్తారు. ఆ జిల్లా పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి అవస్థలు పడుతున్నా వాళ్ళంతా తమ సమస్యలను, తమ అవసరాలను కమిషనర్ గారికి విన్నవించుకుంటారు, తెలియజేస్తారు. అప్పుడు ఆ కమిషనర్ మొత్తం పరిస్థితులన్నిటినీ పర్యవేక్షించి తగిన చర్యలు చేపట్టి ప్రజలకు మేలు కలిగేటట్లుగా, ప్రయోజనం కలిగేటట్లుగా, క్షేమం కలిగేటట్లుగా ఆ జిల్లా స్థాయిలో నియమించబడిన కమిషనర్ వారికి అవసరాలన్నీ తీర్చబడేటట్లు, వాళ్ళు సంతోషించేటట్లు, వాళ్ళు సుభిక్షంగా నిర్భయంగా నివసించేటట్లు, ఎలాంటి తొందర కలగకుండా కాపాడబడేటట్లు చక్కని ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు నెలకొల్పుతాడు, నియమిస్తాడు ఆ యొక్క కమిషనర్. అయితే దేవుడు మనుషులు కాదు, భూలోక సంబంధమైన అధికారులు కాదు, గొప్పవాళ్ళు కాదు, రాజులు కాదు మనల్ని నియమించేది. స్వయంగా మన యజమాని అయిన, సృష్టికర్త అయిన, మనల్ని రక్తంతో కడిగి మనల్ని కొని తన సొత్తుగా చేసుకున్న దేవాది దేవుడే ఈ మే నెలలో మనలో ఒక్కొక్కరిని, నమ్మకస్తులైన ప్రతి ఒక్కరిని అనేకమైన వాటి మీద నియమించునుగాక, అనేకమైన వాటి మీద నెలకొల్పునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు మనలను ఎలా నియమించాలని కోరుకుంటున్నాడు, ఏ ఏ విషయాలలో మనల్ని నియమించబడిన మన జీవితంలో ఎలాంటి ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించి సంఘానికి, సమాజానికి, కుటుంబాలకు, పట్టణాలకి, ప్రాంతాలకి ప్రయోజనకరంగా మనల్ని మలచి మహోన్నతమైన సంకల్పం నెరవేర్చాలనుకుంటున్నాడు. ఏ పనుల నిమిత్తం, ఏ ఉద్దేశాలతో, ఎలాంటి ఆలోచనలతో దేవుడు మనలను ఈ మాసంలో నియమించాలని ఆశిస్తున్నాడో ఒక 5 అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి, విశ్వాసంతో వినండి, విధేయత చూపండి. ప్రతి మాట మీ జీవితంలో ఈ మాసంలో అక్షరాలుగా నా దేవుడు నెరవేర్చి మిమ్మలను అనేకమైన వాటి మీద నియమించి యజమాని సంతోషంలో పాలి భాగస్తులుగా మార్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చదువుకుందాం. మొదటి విషయం ఆదికాండం 17వ అధ్యాయము 5, 6 వచ్చిన భాగాలు చదువుకుందాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును, నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. ఇక్కడ అబ్రహాముకి దేవుడు సర్వశక్తిగల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. 99వ ఏట
సర్వశక్తి గల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, అబ్రామ్, ఇక మీదట నీ పేరు అబ్రాము అని అనబడదు, అని పిలవబడవు. ఇక మీదట నీ పేరు, రాబోయే దినములలో నీ పేరు అబ్రహాం అని పిలవబడతావు. ఎందుకో తెలుసా? నిన్ను నేను అనేక జనములకు తండ్రిగా, విశ్వాసులందరికీ తండ్రిగా, అనేకులకు మాదిరి కలిగిన తండ్రిగా, మార్గదర్శకుడైన తండ్రిగా నియమించాను. నేను నీలో నుండి సంతాన అభివృద్ధిని కలుగజేస్తాను. నీలో నుండి భూరాజ్యాలను ఏలే రాజులు ఉద్భవిస్తారు. నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాను. నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని అబ్రహాంతో చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. తెరహుకి కుమారుడు పుట్టినప్పుడు తెరహు అతన్ని చేతులతో ఎత్తుకొని అతనికి ఏమని పేరు పెట్టాడంటే అబ్రాము అని పేరు పెట్టాడు. అబ్రాము అనే మాటకు అర్థం ఏంటంటే ఐ ఫాదర్, ఎగ్జాల్టెడ్ ఫాదర్ అని పేరు పెట్టాడు. ఐ ఫాదర్, ఎగ్జాల్టెడ్ ఫాదర్ అంటే హెచ్చింపబడిన తండ్రి, ప్రసిద్ధి చెందిన తండ్రి అని తనకు పుట్టిన కుమారుడికి తెరహు అబ్రాము అని పేరు పెట్టాడు. అంటే తెరహు గుండెల్లో ఉన్నటువంటి ఆశ, దివ్యమైన ఆలోచన ఏంటంటే, నా గర్భవాసములో జన్మించిన కుమారుడు నా ఇంటి వారికి, నా వంశ వృక్షానికి హెచ్చింపబడిన తండ్రిగా ఉండాలి, ఘనపరచబడిన తండ్రిగా ఉండాలి, ప్రసిద్ధి చెందిన తండ్రిగా ఉండాలి, పెద్దరికంగా ప్రవర్తించాలి, బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాలి, ప్రేమతత్వం మూర్తిభవించిన వ్యక్తిగా ప్రవర్తించాలి, మాదిరికరంగా నడుచుకోవాలి, ఆదర్శప్రాయంగా జీవించాలి అని ఉన్నతమైన సంకల్పంతో తెరహు తనకు పుట్టిన కుమారుడికి ఐ ఫాదర్, ఎగ్జాల్టెడ్ ఫాదర్ అని అర్థం వచ్చే హెచ్చింపబడిన తండ్రి అనే పేరు పెట్టాడు. అయితే ఆ పేరుని కొంచెం మార్చి దేవుడు అబ్రాం దగ్గరికి వచ్చి అంటున్నాడు, అబ్రాం, ఇక మీదట నీ పేరు అబ్రాం కాదు, అబ్రహాం. ఎందుకు అనంటే, నిన్ను నీ ఇంటి వారికి మాత్రమే కాదు తండ్రిగా, నీ వంశ వృక్షానికి మాత్రమే కాదు తండ్రిగా, నీ రక్త సంబంధులకు మాత్రమే కాదు తండ్రిగా, విశ్వమంతటికి, భూప్రపంచమంతటికి, అనేక జనములకు, జాతులకు, ఆయా వంశాలన్నిటికీ నేను నిన్ను తండ్రిగా ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను, నియమించాను. ప్రపంచమంతటికి నిన్ను నేను పరిచయం చేయాలని ఆశిస్తున్నాను గనక నీ పేరిక మీదట అబ్రహాం. దేవునికి స్తోత్ర. అబ్రహాము జీవితం 3 మతపరమైన విశ్వాసాలతో కొనసాగుతున్నటువంటి ప్రజలకు చాలా ప్రాధాన్యమైనటువంటి వ్యక్తి, ప్రముఖుడైనటువంటి వ్యక్తి అబ్రహాం. 1, జూడాయిజంలో అబ్రహాం చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. 2, క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో అబ్రహాం చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. 3, ఇస్లామిజంలో అబ్రహాం ఇబ్రహీం అని పిలువబడతాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ 3 మత విశ్వాసాలతో ప్రభువుని వెంబడిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని ప్రార్థిస్తూ, సృష్టికర్తను కొనియాడుచున్నటువంటి ప్రజలకు, యూదులకు కానివ్వండి,
క్రైస్తవులకు కానివ్వండి, మహమ్మదీయులకు కానివ్వండి, అందరికీ కూడా అబ్రహాం చిరపరిచయుడు, మూల పితరుడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి అబ్రహాం. ఇతను దేవుని చేత అపాయింట్ చేయబడ్డాడు. దేనికోసం అనంటే అనేక జనములకు తండ్రిగా. దేవునికే మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రభు నాతో చెప్పాడు మీతో చెప్పమని. ఏమనంటే, ఎవరైతే సంఘ సహవాసములో రక్షణను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, విధేయత కలిగి, విశ్వాసం కలిగి, దేవునికి లోబడి నడుచుకుంటారో వారిలో ఒక్కొక్కరిని ఈ నెలలో అనేక జనములకు తండ్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా దేవుడే నియమించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. తండ్రి స్థానం అనేది చాలా ప్రత్యేకమైందండి. తండ్రి స్థానం అనేది చాలా ప్రత్యేకమైంది. తండ్రిగా అతడు మార్చబడిన తర్వాత, తండ్రిగా పిలువబడుతున్న తర్వాత, తండ్రి స్థాయికి హెచ్చించబడిన తర్వాత ఒక వ్యక్తిలో చాలా విచిత్రమైనటువంటి మార్పులు వస్తాయి. ఏంటి ఆ మార్పులు అంటే, నా కుమారులను నేను ప్రేమించాలి, నా కుమారుల ఎడల జాలిపడాలి, నా కుమారులను భయభక్తులతో పెంచాలి, నా కుమారులకు నేను మాదిరికరంగా ఉండాలి, నా ఇంటి వారందరికీ నేను ఇన్స్పిరేషన్గా జీవించాలి అన్న ఆలోచన అనే మేధస్సు అతనిలోకి వచ్చి ఎన్ని రీతులుగా ఆలోచిస్తాడంటే అన్ని కోణాల్లో ఆలోచిస్తాడు. ఎంత జాగ్రత్తగా తన బిడ్డల ఎడల మాదిరికరంగా నడుచుకుంటాడంటే అంత మాదిరికరంగా నడుచుకుంటాడు. నడక విషయంలో జాగ్రత్త పడతాడు, వస్త్రధారణ విషయంలో జాగ్రత్త పడతాడు, మాట్లాడే విషయంలో జాగ్రత్త పడతాడు, ప్రేమించే విషయంలో జాగ్రత్త పడతాడు, ప్రవర్తించే విషయంలో జాగ్రత్త పడతాడు. అన్ని కోణాలలో ఒక తండ్రికి ఉండవలసిన దివ్యమైన సుగుణాలు కలిగి, ఒక తండ్రి తన బిడ్డల ఎదుట ఏ రీతిగా నడుచుకోవాలో ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ నెలలో దేవుడు మీతో చెప్పమంటున్నాడు, మీకు జన్మనిచ్చినటువంటి, మీరు జన్మనిచ్చినటువంటి మీ పిల్లలకు మాత్రమే మీరు మాదిరిగా, పెద్దరికంగా, ప్రేమను పంచేవారుగా కాకుండా అనేక జనములకు తండ్రిగా, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ప్రేమను పంచగలిగిన వ్యక్తులుగా దేవుడు నమ్మకస్తులైన ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని దైవజనుడైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులకు లేఖ రాస్తూ ఈ రీతిగా చెప్తాడు. ఓ చక్కని మాట చదువుకుందాం, చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం చివరి భాగం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానో, నీతిగానో, అనింద్యముగానో ప్రవర్తించితిమో దానికి మీరే సాక్షులు, దేవుడు కూడా సాక్షి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు బాగుగా తెలియను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. దైవజనుడు పౌలు ఈ మాట చెప్పటానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత సిద్ధపాటు కావాలి, ఎంత జాగరూకుడై ప్రవర్తిస్తే సంఘ బిడ్డల ఎదుట ఈ మాట అంత రూఢిగా, అంత స్పష్టంగా, అంత ధైర్యంగా, అంత నిక్కచ్చిగా చెప్పగలడు.
ఎంత రోషంగా చెప్తున్నాడో చూడండి, ఎంతగా వాళ్ళను ప్రోత్సహిస్తూ చెప్తున్నాడో చూడండి. ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఏ రీతిగా నడుచుకుంటాడో విశ్వాసులైన మీ ఎదుట, మీలో ప్రతి వాని ఎదుట నేను అదే రీతిగా నడుచుకున్నాను, అలాగే ప్రవర్తించాను అని మీలో ప్రతి వారు ఎరుగుదురు. అంత మాత్రమే కాదు, విశ్వాసులైన మీ ఎదుట, ఆత్మ సంబంధులైన ప్రియబిడ్డలైన మీ ఎదుట నేను ఎంత భక్తిగా, ఎంత నీతిగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత అనింద్యముగా ప్రవర్తించి తినో మీరు దానికి సాక్షులు. నన్ను మీ మధ్యకు పంపిన తండ్రి స్థానాన్ని నాకు కల్పించిన ఆ దేవుడు కూడా సాక్షి. ఏం మాటలండి బాబు! సంఘములో విశ్వాసులైన ప్రతి ఒక్కరిని సాక్షులుగా ఆయన చెప్తున్నాడు. దేవుడిని కూడా సాక్ష్యంగా చెప్తున్నాడు. తండ్రి తన బిడ్డల ఎడల ఏ రీతిగా నడుచుకుంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో అలా మేము ప్రవర్తించాం. మీకు తెలుసు, మీరే సాక్షులు, ఎవరు కాదనలేని నగ్న సత్యం ఇది అని రూఢిగా చెప్తున్నాడు. ఈ నెలలో ప్రభు చెప్తున్నాడు, మీలో ఒక్కొక్కరిని అనేక జనములకు తండ్రిగా చేస్తున్నాడు కనుక మీలో ప్రతి వారు, స్త్రీలైనా పురుషులైనా, పెద్దలైనా యవ్వనస్తులైనా, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులైన వారి ఎదుట, దేవుని పిల్లలైన వారి ఎదుట, భక్తి కలిగిన వారి ఎదుట మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎంత మాదిరికరంగా మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలంటే బైబిల్ చెప్తుంది, భక్తిలో మీరు ఒక రోల్ మోడల్గా కనపరుచుకోవాలి, నీతిలో మీరు ఒక రోల్ మోడల్గా కనపరుచుకోవాలి, అనింద్యమైన జీవితంలో, నిందారహితమైన జీవితంలో, మాయని మచ్చలేని జీవితంలో మీరు ఒక రోల్ మోడల్గా, మాదిరికరమైన వ్యక్తులుగా జీవించాలి, ప్రవర్తించాలి. వారికి మీరుంచిన అడుగు జాడలను వెంబడించేటట్లుగా మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ, మందిరములో ప్రవేశించే ప్రతి ఒక్కరూ, క్రీస్తు యేసును రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం పొంది ఆత్మచేత ముద్రించబడిన ప్రతి ఒక్కరూ మీ ప్రవర్తన చూడాలి, మీ నడక చూడాలి, మీ జీవన విధానం చూడాలి, మీరు నడుచుకునే విధానం, మీరు మాట్లాడే విధానం, మీరు భక్తి చేసే విధానం, మీరు నీతి నిజాయితీలతో నడిపించబడే విధానం, నిర్దోషంగా, నిందారహితంగా, నిష్కలంకంగా జీవించే విధానం అంతా ఆచి తూచి గమనించాలి. వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు, వీళ్ళు మాదిరికరంగా జీవిస్తున్నారు, వీరు ఆదర్శప్రాయంగా నడుచుకుంటున్నారు, వీళ్ళు అనేకులకు మాదిరికరంగా జీవిస్తున్నారు. భక్తి చేస్తే అలాగే చేయాలి, నీతిగా ఉండాలంటే ఆ వ్యక్తిలాగే ఉండాలి, అనింద్యముగా నిందారహితంగా జీవించాలంటే ఆ వ్యక్తిలాగానే నేను కూడా ప్రవర్తించాలి. మాటలో, వస్త్రధారణలో, భక్తిలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, నిందారహితమైన జీవితంలో ఎక్కడ అపవిత్రత కలగకుండా, అసహ్యమైన కార్యక్రమాలలో పాలుపంపులు పొందకుండా, నేను ఒక తండ్రిని, ఒక ఇంటికి, ఒక వంశానికి, ఒక జాతికి, ఒక పట్టణానికి కాదు, అనేక జనములకు, అనేక జాతుల వారికి, ఆయా వంశాల వారికి, యేసు రక్త దారల్లో కడగబడిన బిడ్డలందరికీ నేను తండ్రిని అన్న ఆలోచన కలిగి మనం భక్తి విషయములోను, నీతి విషయములోను, అనింద్యమైన జీవిత విషయములోను మనం మాదిరికరంగా ప్రవర్తించాలి. ఆ తర్వాత చెప్పాలి, మనం తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా నేను మీ ఎదుట నేను నడుచుకున్నానని మీకే తెలియను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలామంది ఊకదంపుడు ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు,
కల్లిబొల్లి కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. గొక్క తిప్పుకోకుండా అరిసి అరిసి చెమట్లు పట్టేటట్లుగా అరిసేవాళ్ళని మీరు చూసి ఉండొచ్చు. కానీ ఒక తండ్రి స్థాయికి హెచ్చించబడి పిల్లల స్థాయి నుంచి యవ్వనస్తుల స్థాయి నుంచి తండ్రి స్థాయికి ఎదిగి మాదిరికరమైన జీవితంలో నిలిచి అనేకులకు స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకులుగా నియమించబడాలన్న ఆశ మనం కలిగి ఉండాలి. ఈ మే నెలలో దేవుడు మనతో చెప్తున్న మాట, ఒక్కొక్కరిని విధేయత విశ్వాసం కలిగి దేవుని వెంబడిస్తున్న ప్రతి వారిని దేవుడు అనేక జనములకు విశ్వాసులకు తండ్రిగా నియమించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్రామ్ తండ్రి తెరహు మనసులో ఉన్న ఆలోచన, నా కొడుకు నా ఇంటికి హెచ్చింపబడిన తండ్రిగా ఉండాలి, నా వంశానికి హెచ్చింపబడిన తండ్రిగా ఉండాలి, ఘనత పొందిన తండ్రిగా ఉండాలని. కానీ పరలోకపు తండ్రి యొక్క ఆశ ఆలోచన ఏంటంటే ఒక్క వంశానికే పరిమితం కాకూడదు, ఒక్క ఇంటికే పరిమితం కాకూడదు, ఒక్క జాతికే పరిమితం కాకూడదు, ప్రపంచ దేశాలన్నిటికీ ఇతను తండ్రిగా ఉండాలి, ఇతను ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలి అని దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి అనేక జనములకు తండ్రిగా నియమిస్తూ అబ్రహాముతో చెప్పినటువంటి మాట, ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు, అబ్రహాము అనబడుతుంది. అనగా నీవు అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను నియమించాను, నీలో నుంచి విస్తారమైన సంతాన అభివృద్ధి కలగబోతుంది, భూరాజ్యాలు నేలే రాజులు రాబోతున్నారు. దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా అండి? నీ సంతతి ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తారు, భూమి మీదనున్న లెక్కింప శక్యము కానీ ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన సంతానము అనుగ్రహించబడుతుంది, భూ సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన సంతానం కూడా అనుగ్రహించబడుతుంది. వాళ్ళు విస్తరిస్తారు. ఆత్మ సంబంధమైన సంతానం, తేజరిల్లే సంతానం, ఆకాశంలో అత్యున్నతమైన స్థానంలో ఉండే వాళ్ళు కూడా విస్తరిస్తారు అని దేవుడు సెలవిచ్చినట్లుగా లేఖనం చెప్తుంది. చూడండి, తెరహు తన కుమారుడికి ఐ ఫాదర్, ఎగ్జాల్టెడ్ ఫాదర్ అని పేరు పెట్టాడు. కానీ సర్వశక్తిమంతుడిని దేవుడు పరలోకపు తండ్రి మాత్రం ఏమని పేరు పెట్టాడంటే ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్, ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్, అనేక జాతులకు నీవు తండ్రిగా ఉంటావు అని ఒక ఉన్నతమైన స్థాయికి, ఎవరు ఊహించని స్థాయికి, అంచనాలను మించిన ఆశీర్వాదానికి వారసుడుగా అబ్రహాం దేవుడు గణపరిచాడు. ఈ మాసంలో ఒక్కొక్కరిని మీరు ఊహించిన దానికంటే, మీరు ఆశించిన దానికంటే, మీరు అంచనా వేసుకున్న దానికంటే అత్యధికంగా దేవుడు మిమ్మలను మీ సంతానాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఉన్నత స్థానంలో నిలవబెట్టునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. 21వ కీర్తన 6వ శరణం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషము చేత అతనిని ఉల్లసింపచేసి ఉన్నావు. 3వ శరణంలో ఒక మాట రాయబడింది, ఏమనంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచూ ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అన్న మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే బ్లెస్సింగ్ ఆఫ్ గుడ్నెస్, బ్లెస్సింగ్ ఆఫ్ గుడ్నెస్ అంటే మంచి ఆశీర్వాదాలతో, శుభకరమైన ఆశీర్వాదాలతో, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు.
అతనికి ఎదురు వచ్చుచూ ఉన్నావు, అతని ఎదుట నీవు నిలిచి ఉన్నావు. నిలిచి ఆ మంచి ఆశీర్వాదాలన్నీ అతనికి అనుగ్రహించావు. అపరంజి కిరీటం అతని తల మీద పెట్టావు. అతని హృదయాన్ని ఉల్లాసంతో నింపేశావు. అంత మాత్రం కాదు, ఇవన్నీ ఎందుకు చేశావు? ఈ మంచి ఆశీర్వాదాలతో ఎదురుగా రావటం, మంచి ఆశీర్వాదాలతో అతనికి ఎదురుగా నిలిచి ఆ ఆశీర్వాదపు సమృద్ధిని ఇవ్వటం, అపరంజి కిరీటం శిరస్సు మీద పెట్టటం, గుండెల నిండా ఉల్లాసభరితమైనటువంటి సంతోషాన్ని కుమ్మరించడం, ఇవన్నీ ఎందుకు అనంటే 6వ శరణంలో రాయబడిన చక్కని మాట, నిత్యము ఎల్లకాలము శాశ్వత కాలము నీవు అతనిని ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండునట్లు నియమించి ఉన్నావు. నిత్యము తరతరాలలో ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండునట్లుగా, ఆశీర్వాదమునకు కారకురాలుగా ఉండునట్లుగా నీవు నియమించి ఉన్నావు. అందుకే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, అందుకే గుండెల్లో ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం, సమాధానం సమృద్ధిగా దయచేసావు అని ఒక చక్కని మాట అక్కడ మనకి కనబడుతుంది. ఈ మే నెలలో నమ్మకస్తులైనటువంటి దేవుని బిడ్డలకు, నటించే వాళ్ళకు కాదు, నకిలీ విశ్వాసులకు కాదు, నమ్మకస్తులైన దేవుని పిల్లలకు దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏంటంటే, మీలో ఒక్కొక్కరిని దేవుడి నెలలో నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు నియమించును గాక. మీ హృదయములో ఉల్లాసముతో నింపబడునుగాక, దుఃఖము నిట్టూర్పులు తొలగించబడునుగాక, నిత్య సంతోషము సమాధానము మీ గుండెల్లో కుమ్మరించబడునుగాక. ఖచ్చితంగా మీ శాపం రద్దు చేయబడుతుంది, మీ శాపం తొలగిపోతుంది. ఎంతకాలం మీ తల మీద ఊరేగుతున్న శాపం, మీ ఇంటిలో తిష్ట వేసుకున్న శాపం, మీకు నెమ్మది లేకుండా చేసిన శాపం, అది దరిద్రత కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సమస్యలు కావచ్చు, సమాధానాన్ని పాడు చేసే సంఘటనలు కావచ్చు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించకుండా అనుదినము అనుక్షణం శాపాన్ని అనుభవించేటట్లు, కన్నీళ్లతో కాపురం చేసేటట్లు, కష్టాలు అనుభవించేటట్లు, కలవరపడేటట్లు, కన్నీళ్లు కార్చేటట్లు ఏ శాపం మిమ్మల్ని ఏలుబడి చేసిందో ఆ శాపమంతా కనుమరుగైపోతుంది. మీలో ఒక్కొక్కరు ఇక మీదట నిత్యము, ఇక మీదట ఎల్లప్పుడూ మీ జీవితంలో తరిగిపోని, తగ్గిపోని, ఎగిరిపోని, తొలగించబడని శాశ్వత ఆశీర్వాదాలతో నింపబడి అనేక తరాలకు ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు ఒక్కొక్కరిని నా దేవుడు నియమించునుగాక. గట్టిగా బండలలోయ. మీరు సామాన్యులు కాదు, మీరు ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. అందుకే మొట్టమొదట తన ప్రియులైన మీకు, తన భక్తులైనటువంటి మీకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అంటే మంచి మంచి ఆశీర్వాదాలన్నీ ఒక గంపలో ఎత్తుకొని మీకు ఎదురుగా వస్తాడు. మీరు ఎక్కడికి బయలుదేరబోతున్నా మీకు ఎదురు వస్తాడు. ఒక్క నవ్వుతాడు మిమ్మల్ని చూసి. మీ కార్యాలన్నీ సఫలీకృతమగునుగాక. విశ్వసించండి, ఖచ్చితంగా. చాలామందికి అలవాటు ఉంటుంది ఏంటంటే, ఉదయాన్నే ఇంట్లోంచి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్యో, కూతురో, కొడుకో, తల్లో ఎదురు రావాలి. అప్పుడు వాళ్ళ కార్యాలన్నీ సఫలమవుతాయని, విజయాన్ని సొంతం చేసుకుంటారని వాళ్ళు చాలామంది నమ్ముతారు. అయితే ఈ నెలలో మీకు ఎదురుగా ఆశీర్వాదాలను చేతబట్టుకొని, నిండైన దీవెనలను చేతబట్టుకొని సర్వశక్తిమంతుడు మీకు ఎదురొస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు,
మిమ్మల్ని బలపరుస్తాడు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఇక మీదట మనలో ఒక్కొక్కరు నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు నియమించబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను దీర్ఘంగా ఆలోచించాను. దావీదుని దేవుడు నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లు నియమించడానికి గల కారణం ఏంటి? హేతువు ఏమిటి? ఉద్దేశం ఏమిటి? ఏ మంచి చూసి, ఏ దివ్యమైన సుగుణాలు చూచి దావీదుని నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లుగా యోధా వంశములో అతన్ని ప్రత్యేకించాడు, అతన్ని ప్రతిష్ఠించాడు, ప్రత్యేకమైన దీవెనలతో ఆవరించాడు అని నేను చదివితే నాకు ఒక మాట దేవుడు గుర్తు చేశాడు. ఇటు చూడండి, అందరూ బైబిల్లో రాసిన చక్కని మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలవబడితిరి. అందరు నోతే చెప్పండి గట్టిగా, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనలో ఒక్కొక్కరు ఆశీర్వాదానికి వారసులం. నిత్యము ఆశీర్వాదానికి కారకులం ఇంకా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. ఈ ఉద్దేశాన్ని గుర్తించిన మీరు ఎలా ప్రవర్తించి ఆ స్థితిని కాపాడుకోవాలి, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే బైబిల్ అంటుంది, కీడుకు ప్రతి కీడు చేయబాకండి, దూషణకు ప్రతి దూషణ చేయబాకండి. అంతటితో సరిపెట్టుకోకుండా మీకు కీడు చేసిన వారిని, మిమ్మల్ని దూషిస్తున్న వారిని, దుర్భాషలతో మిమ్మల్ని నిందిస్తున్న వారిని, మీ పేరు చెడ్డదని కొట్టివేసిన వారిని, మిమ్మల్ని అవమానపరిచి అల్లరిపాలు చేసి సమాజంలో తలదించుకునేటట్లుగా ప్రవర్తించినటువంటి వారిని మీరు ఏం చేస్తారంటే మనస్ఫూర్తిగా దీవించండి, మనస్ఫూర్తిగా దీవించండి. మీకు హింస కలుగు చేసిన వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. మిమ్మల్ని శపించిన వాళ్ళందరినీ దీవించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని ద్వేషిస్తున్న వారందరికీ మేలు చేయటం మొదలుపెట్టండి. అప్పుడు మీలో ఒక్కొక్కరు నిత్యము ఆశీర్వాదానికి వారసులుగా, కారకులుగా ఉండునట్లు నా దేవుడే నియమించునుగాక. మరి దావీదు జీవితంలో ఈ వాక్యం ఎలా అప్లై చేయాలి, ఈ వాక్యం ఎలా నెరవేర్చబడింది అనే మాట మీకు చెప్తాను. అందరూ బైబిల్ తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపించనీయండి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఎలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలిగిన వాడు ఎవడో చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితో పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కన్నబిడ్డే నా ప్రాణాలు తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయటం ఏమి ఆశ్చర్యం చెప్పండి. వాని జోలికి వెళ్ళటం మానుకోండి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక వారిని శపించనీయండి. యెహోవా నా శ్రమను
లక్ష్య పెట్టునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. తలలు పైకి చూడండి, మీకు ఒక చక్కని మాట చెప్తాను. ఇక్కడ కన్న తండ్రిని కడతేర్చడానికి కన్న బిడ్డ అబ్షాలోము లేచాడు. కన్న బిడ్డ చేతిలో కడతేర్చబడటం ఇష్టం లేని దావీదు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని అరణ్యములోనికి పాదరక్షకులు లేకుండా వస్త్రముతో ముఖమును కప్పుకొని తలదించుకొని కన్నీళ్లతో అరణ్యానికి వెళ్తున్నాడు. ఈ సమాచారం బెన్యామీను గోత్రీకుడైనటువంటి షిమీ అనే ఒక వ్యక్తికి తెలిసింది. అతడు దావీదుని ఎదుర్కొనటానికి, దావీదుని కలుసుకోవటానికి వచ్చి ఎట్టకేలకు దావీదుని కలుసుకున్నాడు. దావీదుని చూచి చూడటంతోనే రెచ్చిపోయాడక ఈ షిమీ. ఒరే మోసగాడా, ఒరే దుర్మార్గుడా, ఛీ నీది ఒక బతికేనంటరా, కన్న బిడ్డల చేత తరం పడ్డావురా, దుర్మార్గుడా, నీచుడా, మోసగాడా, నరహంతకుడా అని నోటికి ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తూ ద్వేషిస్తూ దుర్భాషలు మాట్లాడుతూ దుమ్మెత్తి పోస్తున్నాడు, రాళ్లతో గాయపరుస్తున్నాడు. ఎలా ప్రవర్తిస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు అసలు. అప్పుడు దావీదు ప్రక్కన ఉన్నటువంటి వారిలో అబీషై, సెరూయ కుమారులు అంటే దావీదు అక్క కొడుకులు అంటే మేనలుళ్ళు, వారిలో ఒకడు అబీషై. వాడికి చాలా రోషం వచ్చింది. వచ్చి మామా రాజా, నువ్వొక్క మాట సెలవిస్తే చచ్చిన కుక్క లాంటి వాడిని నేను చేరబోయి వాడి తల నరికి వాడి తలని పాదాల దగ్గర పెట్టేస్తాను. ఒక్కసారి నువ్వు సెలవి, ఒక్కసారి నువ్వు సైగ చేసి చెప్పు చాలు. ఏంటి ఓక రెచ్చిపోతున్నాడు వాడు, ఎంతటి వాడు అసలు అనేసరికి దావీదు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బాగా ఆలోచించి అబీషైతో తనతో ఉన్న సేవకులందరితో చెప్తున్నాడు. ఏమనంటే, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏం పొందు, ఏం సంబంధం చెప్పండి? వాడు శపిస్తున్నాడా? శపించనివ్వండి. వాడు శ్రమ పెడుతున్నాడా? శ్రమ పెట్టనివ్వండి. వాడు గాయపరుస్తున్నాడా? గాయపరచనివ్వండి. వాడు దూషిస్తున్నాడా? దూషించనివ్వండి. దేవుడే వాడిని శపించమని సెలవిస్తే ఆక్షేపణ చేయగలిగిన వాడు ఎవడో? ఆపగలిగిన వాడు ఎవడో? వాడిని శపించనివ్వండి. మీరు వాడి జోలికి పోబాకండి. మీకు ఇంకో సంగతి చెప్తా వినండి. నా కడుపును పుట్టిన నా కన్న బిడ్డే నన్ను కడతేర్చడానికి నా మీదకు వచ్చాడు. వాడు బెన్యామీనీయుడురా. వాడు చీల్చునట్టి తోడేల వంశంలో పుట్టినవాడు. వాడు నా మీదకి రావటం, నన్ను దూషించడం, నన్ను ద్వేషించడం, కాని మాటలు వల్లించడం పెద్ద ఆశ్చర్యమేమి లేదురా బాబు, ఆశ్చర్యమేమి లేదు. ఎందుకు అనవసరంగా ఉద్వేగపడిపోతారు, ఉద్రేకంతో చెలరేగిపోతారు? మీరు కొంచెం ఆగండ్రా, మీకు పుణ్యం ఉంటుంది, ఆగండ్రా మీరు. దేవుడు నా శ్రమను చూచి, నా హింస చూచి, నా ఓర్పును చూచి, నేను భరిస్తున్న బాధలు చూచి ఖచ్చితంగా నన్ను లక్ష్య పెడతాడు, నాకు మేలు చేస్తాడు, నా స్థితి మారుస్తాడు అని అందరినీ సముదాయించాడు. అక్కడ ఏ రక్తపాతం జరగకుండా, ఎవరికి ఎటువంటి హాని కలగకుండా, ఎవరి తలలు తెగిపడకుండా చక్కని మనసుతో సమాధానం చెప్పాడు. ఇది ఎలా సాధ్యమైంది దావీదికి అనంటే, ఆ సమయంలో దావీదికి తన పిలిపేంటో,
తనకు దేవుడిచ్చిన దర్శనం ఏంటో, తన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో ఒక గ్రహింపు దేవుడు దయచేశాడు. వెంటనే అతడు ఉద్దేశించాడు ఏమనంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, దెబ్బకు దెబ్బ కొట్టకూడదు, కంటికి కన్ను తీయకూడదు, ప్రాణానికి ప్రాణం బలి తీయకూడదు. అంత మాత్రమే కాదు, కీడు చేసిన వారిని, హాని చేసిన వారిని, దూషిస్తున్న వారిని, దుర్మార్గంతో రెచ్చిపోయి ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారిని దీవించాలి, క్షమించాలి, భరించాలి, ఓర్చుకోవాలి అన్న దివ్యమైనటువంటి సంకల్పంతో భరించాడు. ఆ సాత్వికాన్ని, ఆ పిలుపు యొక్క రహస్యాన్ని చూసినటువంటి సర్వశక్తిమంతుడు తట్టుకోలేక దేవుడు దావీదు దగ్గరికి మంచి మంచి ఆశీర్వాదాలతో ఎదురొచ్చి ఆశీర్వాదాలన్నీ అతనికి ఇచ్చి అతని మీద కిరీటం పెట్టి అతని హృదయాన్ని ఉల్లాసంతో నింపి దుఃఖమంతా తీసివేసి నిత్యము తరతరాలలో ఆకాశంలో సూర్యుడున్నంత వరకు, మింటను చంద్రుడున్నంత వరకు దావీదు వంశాన్ని, రాజ్యాన్ని, సంతానాన్ని, సింహాసనాన్ని స్థిరపరిచి నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండినట్లుగా దావీదుని నియమించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆశీర్వాదాలు ఓరకనే రావండి. ఆశీర్వాదాలు ఓరకనే రావు. భక్తి చేసినంత మాత్రాన, ప్రభువుని నమ్మినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, చప్పట్లు కొట్టినంత మాత్రాన, ఓ ఆత్మలో పరవశించినంత మాత్రాన ఆశీర్వాదాలు ఓరకనే వచ్చి పడవు. నిత్యమైన ఆశీర్వాదాలు రావాలంటే, శాశ్వతమైన ఆశీర్వాదాలకు వారసులంగా మార్చబడాలంటే మనలో ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో కూడిన జీవితం మనం జీవించాలి. ఏంటి ఆ జీవితం అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కీడు చేసినా ప్రతి కీడు చేయాలన్న ఆలోచన రానిబాకండి. ఎవ్వరు దూషించినా ప్రతి దూషణ చేయాలన్న ఆలోచన రానిబాకండి. మౌనంగా ఉండండి, ఓపికతో ఉండండి, భరించండి, సహించండి, తట్టుకోండి, స్థిరంగా నిలబడండి, ప్రభువుని స్తుతించండి, మిమ్మల్ని దూషిస్తున్న వారిని హృదయపూర్వకంగా క్షమించండి, నిండు మనసుతో ప్రేమించండి, వాళ్ళ మార్పుకై ప్రార్థించండి. దేవుని ఏర్పాట్లో వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా క్షమించబడతారు, వాళ్ళు మార్చబడతారు. వాళ్ళు దేవుని ఏర్పాట్లో లేరు అనుకోండి, వాళ్ళు శిక్షించబడతారు, ఉగ్రత పాలైపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనకంటూ రక్షించబడిన మనకి, క్రీస్తు రక్తంతో కడగబడిన మన మనసులో మాత్రం ఎవ్వరికి చీమంత కూడా హాని జరగాలని కోరుకోకూడదు. మనసులో కూడా కోరుకోకూడదు. మనం చేయటం కాదు అసలు కీడు, మనం చేయటం కాదు నష్టం, మనం చేయటం కాదు నాశనం. అసలు ఆలోచనల్లో కూడా ఎదుటివారికి కీడు చెయ్యాలి, శపించాలి, దూషించాలి, వాళ్ళు భస్మమైపోవాలని ఆలోచన కూడా మనకు రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పండి గట్టిగా. ఈ మనసుతో మీరు ఈ నెలలో ప్రయత్నించి ఈ విషయంలో మీరు నమ్మకస్తులుగా ఉండండి. మీ యజమాని మీ దగ్గరికి కల్లోనైనా వస్తాడు, డైరెక్ట్గా అయినా వస్తాడు, మీ ఎదురుగా నిలబడి నీతో చెప్పబోతున్న శుభవార్త నిత్యము ఆశీర్వాదానికి కారకురాలుగా ఉండునట్లు నేను నిన్ను నియమించుచున్నాను. ఈ వార్త ప్రతి వారి చెవులలో వినబడునుగాక, ప్రతి వారి జీవితంలో కనబడునుగాక. ఇలాంటి ఆశీర్వాదాలు అందరి మీద నా దేవుడు కుమ్మరించునుగాక. మొదట చెప్పాను, విశ్వాసము విధేయత కలిగిన అబ్రహాముని విశ్వాసులకు అనేక జనములకు తండ్రిగా నియమించాడు అని. రెండవ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక
ఎవరైతే నిండు మనసుతో దీవిస్తారో వారిని దేవుడు నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు నియమించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మూడో మాట చెప్తాను, చదువుకుందాం. యవ్వనస్తుల గురించి ప్రత్యేకంగా దేవుడు చెప్పమని సెలవిచ్చిన మాట, దేవుని ప్రేరేపణకు భయపడి లోబడి ఈ మాట చెప్తున్నాను. యవ్వనస్తులు ముఖ్యంగా జాగ్రత్తగా వినాలి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 11వ వాక్యం. మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగా, అంటే అర్థం ఏంటంటే వ్రతము పట్టిన వారుగా నియమించి తిని, దీక్ష తీసుకున్న వారిగా నియమించి తిని. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. నాకు ఆ వాక్యం భలే నచ్చింది. ఆ వాక్యంలో దేవుడు చెప్పిన మాట ఏంటో చెప్పమంటారా? మీ యవ్వనస్తులలో కొందరిని, అందరు చెప్పండి గట్టిగా. మీ యవ్వనస్తుల్లో అందరినీ కాదు, యవ్వనస్తులందరినీ కాదు, యవ్వనస్తులలో కొందరిని నాజీరులుగా నియమించాను. నటించేవారిగా నియమించలేదు, నకిలీ నాజీరులుగా నియమించలేదు, నమ్మకస్తులైన నాజీరులుగా నియమించాను. నమ్మకస్తులైన నాజీరులుగా నియమించాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నాజీరు అంటే అర్థం ఏంటి అని అంటే, అక్కడే బ్రాకెట్లో రాసి ఉంటుంది 2:11 ఆమోసులో, వ్రతము పట్టినవారు, వ్రతము చేపట్టినవారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తున్నారు, ఒక దీక్ష చేస్తున్నారు. ఆ వ్రతం దినాలు పూర్తయ్యేంత వరకు కూడా అందులో నుంచి వాళ్ళు బయటికి రారు. ఆ వ్రతంలో ఉన్నంత కాలం వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఒక ఉన్నతమైన ప్రతిష్టాత్మకమైనటువంటి జీవితం జీవిస్తారు. ఈ మే నెలలో దేవుడు నాతో చెప్పినటువంటి మాట, భీమవరం సెంటర్లో హోసన్న ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి యవ్వనస్తుల్లో కొందరిని దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించుకున్నాడు. దానికోసం కొందరిని నాజీరులుగా, వ్రతము పట్టిన ప్రత్యేకించబడిన బిడ్డలుగా నియమించి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నాజీరు అంటే అర్థం ఏంటి? యవ్వనస్తుల్ని కొందరిని నాజీరులుగా నియమించాడంట. మందిరానికి వచ్చే యవ్వనస్తులలో, రక్షించబడిన యవ్వనస్తులలో, వాక్యానికి హృదయంలో స్థానమిచ్చే యవ్వనస్తులలో, భక్తి కలిగిన యవ్వనస్తులలో, ప్రార్థనాపరులైన యవ్వనస్తులలో, ప్రభు కోసం బ్రతుకుచున్న యవ్వనస్తులలో కొందరిని నాజీరులుగా నియమించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాజీరులుకి ఉండే ప్రత్యేకమైనటువంటి అర్హతలేంటి, నాజీరు అంటే అర్థం ఏంటి అసలు అనే వివరాలు నేను మీతో చెప్తాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి. ఒక్క మాట చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 2వ వచనం, 5, 6 వచనాలు చదువుకుందాం. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు అగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. 5, 6 వచనాలు. నాజీరు అగుటకు మొక్కుకొనిన దినములన్నింటను మంగళ కత్తి అతని తల మీదకి వెయ్యవలదు. అతడు
యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొని దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సంతోషంగా చప్పట్లు కొట్టండి, చేతులెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాజీరు అనేది చూడండి, పురుషులలోనైనను స్త్రీలలోనైనను, బ్రహ్మచారుల్లోనైనను కన్యకలలోనైనను ఎవరైనా ఈ నాజీరులుగా చేయబడటానికి, వ్రతము పట్టినవారుగా మార్చబడటానికి ఇష్టపడితే వాళ్ళు జీవితంలో చనిపోయేంత వరకు కూడా మంగళ కత్తి వారి తల మీదకి రాకూడదు. వాళ్ళు నాజీరు దినములు సంపూర్ణమయ్యేంత వరకు వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని కోసం ప్రతిష్ట కలిగి జీవించాలి. మరి ముఖ్యంగా ద్రాక్షావల్లికి పుట్టినది ఏది వాళ్ళు తినకూడదు, వాళ్ళు తమను తాము అపవిత్ర పరుచుకొనకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ నాజీరు వ్రతం అనేది ఏంటనంటే, ఆ నాజీరు చేయబడినటువంటి వాళ్ళు దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తులు. వాళ్ళు దేవుని కోసం ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళ తల మీదకి, వాళ్ళ తలంపుల్లోనికి మంగళ కత్తి అనే పాపం, మంగళ కత్తి అనే లోక సంబంధమైన పాపం, మంగళ కత్తి అనే రెండంచులు కలిగిన ఖడ్గం వారి యొక్క తల మీదకి రాకూడదు. ఏ రెండంచులు గల ఖడ్గాన్ని గురించి చెప్తున్నాను నేనంటే, జారశ్రీ రెండంచులు గల ఖడ్గము వంటిది, అది ముసిలి పొండంత చేదు కలిగింది అని బైబిల్లో రాయబడింది. ఈ జారశ్రీ యొక్క ప్రేరణలు, ఆలోచనలు, ఆ కోరికలు అతని తల్లోనికి, అతని మనసులోనికి రాకూడదు. జీవితాంతం తుది శ్వాస విడిచేంత వరకు, నాజీరు వ్రతం ముగించేంత వరకు కూడా వాళ్ళ జీవితంలో ప్రతిష్ఠితమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. వాళ్ళ యొక్క తల వెంట్రుకలు అనగా పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నటువంటి ఆ సొగసైనటువంటి తల వెంట్రుకలు, నీతి ప్రవర్తన అని పిలువబడుతున్న తల వెంట్రుకలు ఎదుగుతూ ఉండాలి, కానీ వాటిని పొరపాటున కత్తిరించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదే మాటలు మీరు ఆ సంసోను జీవితంలోనూ, ఆ తర్వాత సమూయేలు జీవితంలోనూ మీరు చూస్తారు. తల్లి చెప్తుంది, వీడు జీవితకాలం అంతా యెహోవాకి ప్రతిష్ఠితుడు, వీని తల మీదకి మంగళ కత్తి రాదు అని చెప్తే వెంటనే సమూయేలు అక్కడ దేవునికి మొక్కినట్లుగా లేఖనం చెప్తుంది. మానోహ దంపతులు కూడా సంసోన్ని దేవునికి ప్రతిష్ఠించారు, నాజీరు చేయబడిన వానిగా ప్రత్యేకించారు. దేవుడే చెప్పాడు, మీకు పుట్టబోయే కొడుకు నాజీరు చేయబడాలి. అతను ఒక ప్రత్యేకమైన సంకల్పంతో భూలోకానికి వచ్చాడు. ఫిలిస్తీన్ల వశములో నుంచి ఇశ్రాయేలుని రక్షించడానికే నేను మీకు కుమారుని అనుగ్రహించాను. అతడు చనిపోయేదాకా దేవునికి నాజీరు చెయ్యబడినవాడు అని దేవుడు చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. యవ్వనస్తులైన బిడ్డలు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొందరు, అందరూ కాదు, కొందరు దేవుడు కోరుకుంటున్నాడు. కొందరిని మీ జీవితం దేవునికే అంకితం చేయబడాలి, దేవుని కోసం ప్రతిష్ఠించబడాలి, దేవుని కోసం ప్రత్యేకించబడాలి. ఏ శరీర సంబంధమైన కోరికలు కానీ, ఆశలు కానీ, ఆలోచనలు కానీ మీరు నెరవేర్చకూడదు. లోక సంబంధంలాగా మీరు ప్రవర్తించకూడదు. మీ చూపు, మీ మాట, మీ నడక, మీ వస్త్రధారణ, మీ క్రాపు, మీ స్టైలు అంతా కూడా ప్రత్యేకించబడి పవిత్రతను కాపాడుకొని ఎక్కడ అపవిత్రత కలగకుండా దేవుని చేత మీలో కొందరు యవనస్తులను
మనలో కొందరు దేవుని పిల్లల్ని దేవుడు నాజీరులుగా నియమించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు నాజీరు వ్రతాన్ని చేపట్టాడు. ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా నాజీరు వ్రతాన్ని చేపట్టి పవిత్రంగా జీవించాడు. అలాగే హోసన్నా మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులు, సిస్టర్సు, బ్రదర్సు, కొంతమంది బ్యాచులర్ పాస్టర్లు, సీనియర్ పాస్టర్లు సేవకు వచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైన దర్శనంతో సేవలో అడుగుపెట్టారు. వివాహం చేసుకోను, తల్లిదండ్రులను విడిచిపెట్టేశాను, సొంత గ్రామం విడిచిపెట్టేశాను, బంధువుల్ని విడిచిపెట్టాను, అన్నదమ్ముల్ని విడిచిపెట్టాను, ఇక లోకంతో నాకు పొత్తు లేదు అని ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి, పరిశుద్ధతను ప్రాణాత్మ దేహాల్లో కాపాడుకోవటానికి దేవునితో ఒక స్థిరమైన తీర్మానం చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఈ సేవలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన కొంతకాలం ఎంత భక్తిగా ఉంటారో, ఎంత గుట్టుగా ఉంటారో, ఎంత నీతిగా ఉంటారో, ఎంత ప్రత్యేకంగా ఉంటారో, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉంటారో, ఎంత రోషంగా ఉంటారో. కానీ కొంచెం కలర్ వచ్చినాక, కొంచెం నేమ్ వచ్చినాక, కొంచెం ఫేమ్ వచ్చినాక, కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత, కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా నాజీరు పక్కన పెట్టి నటించే నకిలీ నాజీరులుగా ఆడపిల్లలు మారిపోతున్నారు, మగపిల్లలు మారిపోతున్నారు. ఇలాంటివి మీలో కొందరు చూసి వాళ్ళు చెప్పే బోధలకి వాళ్ళ ప్రవర్తనకి సంబంధం ఉండదులేంటి, మేము ఎంతమంది సిస్టర్లను చూడలేదు, ఎంతమంది బెదర్లను చూడలేదు, ఎంతమంది పాస్టర్లను చూడలేదు అని బ్రదర్స్ అంటే విలువ లేకుండా, సిస్టర్లు అంటే విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు అని అంటే ఎక్కడుంది లోపం అంటే మన దగ్గరే ఉంది లోపం అంతా. ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. నా మాటనండి, సేవకులు దేవునికి నాజీరు చేయబడిన తర్వాత ఆ వ్రతాన్ని కాపాడుకోవటానికి, దేవుడు నియమించిన ఆ నియామకాన్ని కాపాడుకోవటానికి ఎన్ని రీతులుగా జాగ్రత్త పడాలో అన్ని రీతులుగా జాగ్రత్త పడటానికి సేవకులందరికీ దైవ భయము, దేవుని కాపుదల అనుగ్రహించి ప్రతిష్టతలో స్థిరపరచునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి డాష్. అలాగ అయిపోయింది. పెద్దోళ్ళు పెద్ద ప్రసంగాలు చేస్తారు, బల్లలు గుద్దుతారు. అసలు వాడి బోధకి వాడి బతుక్కి సంబంధమే ఉండదు. అసలు వాడి బోధలకి వాడి ప్రసంగానికి సంబంధమే ఉండదు. అసలు ఈ పిచ్చి జనం ఉంటారు కొంతమంది. అబ్బా గట్టిగా అరిశారనుకో, అమ్మో అన్నకు ప్రత్యేకమైన అభిషేకం వచ్చింది ఈరోజు, మామూలు అభిషేకం కాదు, ఆ అభిషేకం మామూలుగా లేదు. ఏంటి అట్లా అరవాలంటే, అది అరిసి చెప్పాలంటే ఎంత కృప కావాలి. అరిసేది అభిషేకం కాదురా స్వామి. నా మాటనండి, ప్రతిష్టతను కాపాడుకోవాలి, దర్శనాన్ని కాపాడుకోవాలి, ప్రత్యేక జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. యవ్వనస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం జరిగేదాకా స్త్రీలైనా పురుషులైనా యవ్వనస్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ నాజీరు వ్రతానికి భంగం కలగకూడదు, ప్రత్యేక జీవితానికి ఎక్కడ భంగం కలగకూడదు. అందరు యవనస్తుల్లాగా మీరు ఉండాలని ఆశపడబాకండి. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని స్టైల్ అనుకోవటం, చింపిరి చుట్టూ పిచ్చోళ్ళు, బందరు పిచ్చోళ్ళు తిరుగుతూ ఉంటారు చూడండి, కటింగ్ చేసుకుని అంత జుట్టు అంతా దుమ్ము పడిపోయి, చెత్త చెదారం అంతా పడిపోయి అట్లా కట్టి తిరుగుతూ ఉంటారు. అట్లా కొంతమంది తిరుగుతూ ఉన్నారు పిచ్చజనం. నా మాటనండి యవనస్తులు, గుండు చేపించుకోండి, సమ్మర్ స్పెషల్గా ఉంటుంది. లేకపోతే మిలిటరీ కటింగ్ అన్న చేపించండి. అంతేగాని బెకారోళ్ళలాగా జుట్టు పెంచుకొని, జులపాలు జుట్టు పెంచుకొని పిచ్చోళ్ళగా తిరగబాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యవ్వనస్తులు చాలా ప్రత్యేకంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి, ప్రతిష్ట కలిగిన వ్యక్తులుగా ఉండాలి, అనేకులకు మాదిరికరంగా
ఉండాలి. కానీ అందరి యవ్వనస్తుల్లాగా వయసు ఉండగా, అందముండగా, ఆరోగ్యముండగా, స్టైల్గా ఉండి ఎవరినో గొట్ట బొట్లో పడేసి ఎవరో జీవితం సర్వనాశనం చేసేసి నా జీవితాన్ని కూడా నాశనం చేసేసుకుని ఉన్న పరువు ప్రతిష్టలన్నిటినీ మంట కలిపేసి కుటుంబస్తులంతా తలదించుకునేటట్లుగా చెయ్యాలి, జీవితాంతం కన్యలతో వాళ్ళ కాలం గడపాలి అన్న ఆలోచనతో ప్రవర్తించబాకండి. చూడండి, యవ్వనంలో సీమ పంది కూడా చాలా అందంగా ఉంటుంది. సీమ పంది కూడా తెల్లగా ఉంటుంది కదా, సీమ పంది అంటే చాలా అందంగా ఉంటుంది. అది వయసు మైపడిన తర్వాత ముడతలు పడిపోయి వికారంగా మారిపోద్ది. ఈ కొద్ది కాలము మెరుగులు దిద్దిన ఈ అపురూపమైన అందాన్ని చూసి మురిసిపోయి ఈ అందం ఉండగానే అన్నీ అనుభవించాలనుకుని జీవితంలో శాపగ్రస్తమైన స్థితి దిగజారిపోబాకండి. మిమ్మల్ని దేవుడు పిలుచుకున్న పిలుపు వేరు, ఏర్పరచుకున్న ఏర్పాటు వేరు, నియమించిన నియామకం వేరు. ఎందుకు దేవుడు నియమించాడు యవ్వనస్తుల్ని? ఓసన్న మందిరానికి వస్తున్న యవ్వనస్తుల పట్ల దేవుని సంకల్పం ఏంటి అని అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రతి యవ్వనుడు యవ్వనస్తురాలు వివాహమయ్యేంత వరకు, ఈ నాజీరు దినములు పూర్తయ్యేంత వరకు, పెండ్లయ్యేంత వరకు కూడా నాజీరు వ్రతములో నిలిచే ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వ్రతాన్ని ఎవరైనా భంగం చేసినట్లుగా గనక నాకు తెలిసిందంటే మాత్రం మర్యాదగా ఉండదు. మర్యాదగా గుండు గీసి సున్నాలు పెట్టి ఊరేగించాల్సి వచ్చింది. నా సంగతి తెలుసు కదా, నా నోటీస్కి ఏదైనా వచ్చిందంటే నేనున్నంత వరకు సాధిస్తానే ఉంటా దేవుడి దేవల. అర్థం కాదు కదా మీకు? అర్థమైంది, తర్వాత ఆలోచించండి. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత తొందరగా వదిలిపెట్టను, ఎందుకంటే దేవుడు వదిలిపెట్టమని చెప్పట్లేదు కనుక నేను వదిలిపెట్టను. మీలో యవ్వనస్తులైనటువంటి వాళ్ళంతా నాజీరులుగానే ఉండాలి. ఆ యొక్క నమ్మకమైన జీవితం జీవించాలి. ఎక్కడ నటించొద్దు, నకిలీ వేషాలు వేయొద్దు. ఎప్పటికైనా నటన జీవితం బట్టబయలైపోద్ది. కొంతమంది ఏవి నటిస్తారండి, ఆత్మ వచ్చినట్టు ఏవి నటిస్తారని పెద్ద భక్తుల్లాగా, ప్రార్థన పరుల్లాగా. అంతరంగం వేరు, పైకి కనిపించే మనిషి వేరు. అలా వద్దు. బతికిన 4 రోజులైనా నీతిగా బతుకుదాం, నిజాయితీగా బతుకుదాం, నిప్పులాగా బతుకుదాం, రోషంగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, అనేకులకు మాదిరికరంగా జీవిద్దాం. దేవునికి స్తోత్ర. మరొక మాట చదువుకుందాం, చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13-15. ఆయన కొండ ఎక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. గమనించండి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై స్వార్థ ప్రకటించుటకు వారిని పంపవలెనని 12 మందిని నియమించెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. బల నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. వేటి మీద నియమిస్తాడు, ఎలా నియమిస్తాడు అని అంటే మొదట చెప్పాను, అనేక జనములకు తండ్రిగా నియమించెదను. రెండవ చెప్పాను, నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు నియమించెదను. మూడవ చెప్పాను, యవ్వనస్తులలో కొందరిని నాజీరులుగా, వ్రతము పట్టిన ప్రత్యేకించబడిన ప్రతిష్టాత్మకమైన అపవిత్రత లేని పరిశుద్ధులుగా ఉండటానికి నియమించి తిని అని చెప్పాను. 4వ విషయం చెప్తున్నాను, తల్లపైకెత్తి చూడండి. ఆయన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. యేసుక్రీస్తు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి శిష్యులు, భక్తులు కొంతమంది ఆయన యొద్దకు వచ్చారు. ఆయన దగ్గరికి అంటే కొండ మీదకి వచ్చారు. అప్పుడు ఆయన
వారితో ఈ మాటలు చెప్పాలని, ఎలాగో వారిని నియమించాలని ఒక ఉన్నతమైన ఆలోచన, సంకల్పం కలిగి ఉన్నట్లుగా లేఖనం చెప్తుంది. దేవుని మదిలో ఆయనకి ఇష్టమైన వారిని ఎలా నియమించాలని కోరుకున్నాడు, వేటి మీద నియమించాలని కోరుకున్నాడు, ఎలాంటి పని నిమిత్తం పంపాలని కోరుకున్నాడు, ఎలాంటి అధికారం వారికి ఇవ్వాలని ఆశించాడు అనే సంగతులు అక్కడ రాయబడ్డాయి. 2 సంగతులు మీకు చెప్తాను చూడండి. ఒకటి, వారు తనతో కూడా ఉండునట్లు, ఆయన చేత నియమించబడిన వాళ్ళు, ఆయనకి ఇష్టమైన వారు అందరూ కూడా యేసయ్యతో సదాకాలం నిత్యము ఆయన యొద్ద, ఆయన చెంత ఉండాలని వారిని నియమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, మొదట మెయిన్ బిజినెస్, దేవుడు 12 మందిని నియమించడంలో ఉన్నటువంటి మెయిన్ బిజినెస్, మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నిత్యము యేసుతోనే ఉండాలి, యేసుతోనే నడవాలి, యేసుతోనే కూర్చోవాలి, యేసయ్య చేసే అద్భుతాలు చూడాలి, యేసయ్య మహిమను చూడాలి, యేసయ్య రూపాంతర దర్శనం చూడాలి, యేసయ్య దివ్య తేజస్సును చూడాలి, నిత్యం ఆయన పాదాల చెంత వాళ్ళు ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. రెండవది ఏంటంటే, తనతో ఉన్నటువంటి వాళ్ళంతా దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారము, రోగాలను స్వస్థపరిచే అధికారము, వ్యాధులను తొలగించే అధికారం కలిగి సువార్త భారముతో, సువార్త దర్శనముతో, ఆత్మల భారముతో, ఇంటింటా సువార్త, వ్యక్తిగత సువార్త, వీధి సువార్త, గ్రామ సువార్త చెప్పేవారిగా పంపబడాలి అని కొంతమందినట్ట దేవుడు నియమించాడు. ఈ నియమించబడిన వాళ్ళంతా ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది, దేవునికి ఇష్టమైన ప్రజలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు దేవునికి ఇష్టలుగా, నమ్మకమైనటువంటి మంచి దాసులుగా గనక ఉంటే మీలో ప్రతి వారు నిత్యము ఆయనతో కూడా ఉండునట్లు ఒక్కొక్కరిని దేవుడు నియమించునుగాక. సైడ్ బిజినెస్ ఏంటంటే దెయ్యాలను వెళ్ళగొడుతూ సువార్త చెప్పడం సైడ్ బిజినెస్. ఇదేంటది? మెయిన్ దేవుని మదిలో ఉన్న ఆలోచన మాత్రం ఏంటంటే, నా బిడ్డలు ఎప్పుడు నా యొద్దే ఉండాలి, నా కనుచూపుల పరిధిలో ఉండాలి, నా ముఖ దర్శనం చూడాలి, నేను నా పిల్లల్ని చూడాలి, నిత్యం వాళ్ళు నా సన్నిధి అనుభవించాలి, నా పాదాల చెంత నిలిచి ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ, కోరిక. ఈ మే నెలలో ఒక్కొక్కరు దేవునితో, యేసుతో గడపటానికి ఒక్కొక్కరిని దేవుడు నియమించునుగాక. సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇప్పటి వరకు యేసయ్యతో ఒక్క గడి అయినా ఉండటానికి ఆలోచించాం, నిద్రమత్తుతో నిండిపోయాం, యేసుక్రీస్తును బాధ పెట్టాం. కానీ ఇక మీదట ఒక గడియ మాత్రమే కాదు, నిత్యము ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను అని ఆసాపు ఆ రోజే దేవునితో చెప్పినట్లుగా మనము నిత్యము దేవుని యొద్దే ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి. మన ధ్యాస, ధ్యానం, ప్రార్థన, ఆశ, ఆలోచన అంతా దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవుని హస్తపు స్పర్శ అనుభవించాలి. దేవుడు ఎట్లా కనబడతాడో, దేవుడు ఎలా దాన్ని దర్శిస్తాడో, దేవుని కృప నా మీదకి ఎలా వస్తుందో, దైవ కార్యం నా జీవితంలో ఎలా జరుగుతుందో, ఇదే ఆలోచనల పరంపరలో మీ జీవితం కొనసాగేటట్లుగా మనలో ప్రతి ఒక్కరూ నిరంతరం యేసునొద్దే ఉండునట్లు నియమించబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
యేసయ్యతో ఉండటం కంటే గొప్ప భాగ్యం ఇంకా ఏముంటుందండి? యేసయ్యతో ఉండటం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పండి. చూడండి, ఒకరోజు చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అన్నం సమృద్ధిగా ఉంది, ఘనత ఉంది, కుమారత్వం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, ఉంగరం ఉంది, చెప్పులు ఉన్నాయి, విందు ఉంది, వినోదం ఉంది, సంతోషం ఉంది, సంబరాలు ఉన్నాయి. తండ్రి ఇంటి యొద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే దుర్వ్యాపారాలు మొదలైనవి, కరువు మొదలైంది, ఆస్తి అంతా రెక్కలొచ్చిన పిట్టలాగా ఎగిరిపోయింది, ఇబ్బందులు మొదలైనవి. ఆఖరికి కడుపు నింపుకోవటానికి పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్తే ఆ పందులు కూడా ఇది కొత్త రకం పందొచ్చి మా పొట్ట కొట్టేటట్టు అని పోటు మీద పోటు పొడిచిని ముఖమంతా గాయాలు. ఆ దెబ్బతో బుద్ధి వచ్చేసింది. వెంటనే అనుకున్నాడు, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా, నా తండ్రి వద్ద ఉంటే సమృద్ధిగా కూలోళ్ళకు కూడా ఆహారం సమృద్ధిగా ఉంది, నేను కుమారుణ్ణి, నేను వారసుణ్ణి, అలాంటిది నా బతుకిలా తయారైందేంటి అని బాధపడ్డాడు. నా మాటనండి, దేవుని యొద్ద ఉన్నవాడు తృప్తిగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఏ ఇబ్బందులు ఉండవు, ఏ కరువు సంభవించదు, ఎలాంటి తొందరపాటు కలగదు, రూపం మారదు, సహవాసం మారదు, వ్యాపారాలు మారవు. ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి తొలగిపోతామో, దేవునితో కనెక్షన్ కట్ అయిపోతుందో, అప్పుడు నీ జీవితంలో విపరీతమైన బుద్ధులు మొదలవుతాయి. ఆస్తి అంతా పోగొట్టుకుంటావు. చెడు స్నేహాలు, వేశ్యలతో స్నేహం, దుర్వ్యసనాలకు అలవాటు పడిపోతారు, దుర్వ్యాపారాలు చేయటం మొదలు పెడతారు. ఏది చేసినా అది మంచిదే అని అనుకుంటారు, కలిసి వస్తుంది అనుకుంటారు. క్షణాల్లో పరిస్థితులను తారుమారైపోతాయి. ఎంత కఠినమైన దరిద్రత వస్తుందంటే కడుపు నింపుకునేదానికి కూడా వసతులు లేనటువంటి కట్టిక దరిద్రత వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఈ నెలలో మనతో దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు దూరం అవటం నాకు ఇష్టం లేదు, నీవు నన్ను విడిచిపోవటం నాకు ఇష్టం లేదు, నీవు ఇబ్బంది పోలవటం నాకు ఇష్టం లేదు, నువ్వు పందులతో వేశ్యలతో సహవాసం చేయటం నాకు ఇష్టం లేదు. ఎల్లప్పుడూ నా యొద్దే ఉండి సమృద్ధిని అనుభవిస్తా, సంతోషంగా గడపటమే నాకు ఇష్టం. అందుకే నాతో ఉండటానికి నిన్ను నియమిస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. బలా నమ్మకమైన మంచి దాసురాలా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. దేని మీద నియమిస్తావంటే నాతో కూడా ఉండునట్లు నిన్ను నియమిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది అక్కడ రాసిన మాట, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం కలిగి, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టే అధికారం కలిగి, రోగాలను వెళ్ళగొట్టే అధికారం కలిగి సువార్త ప్రకటించడానికి దేవుడు ఈ మే నెల నుండి మనలో నమ్మకస్తులైన వారందరినీ సువార్త ప్రకటించుట కొరకే నియమించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సువార్త భారం ఉండాలండి. దైవజనుడు పౌలు చెప్తాడు, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సంఘానికి శ్రమ, సేవకుడికి శ్రమ, విశ్వాసులకి శ్రమ. అందుకని మీరు రక్షించబడిన మీరు సంవత్సరానికి 2 సార్లు మీ ఇంటి దగ్గర కృతజ్ఞత కోటాలో, పుట్టినరోజు కోటాలో ఏదో ప్రత్యేక ప్రార్థనలో ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబాన్ని బేస్ చేసుకుని మీ పరిసర ప్రాంతాల వాళ్ళకి సువార్త ప్రకటించడానికి వీలు కుదురుతుంది. అలాంటి వసతులు లేనప్పుడు ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా కొంత డబ్బును కలెక్ట్ చేసుకొని సభలు ఏర్పాటు చేసుకుంటే సేవకులు వచ్చి మీ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తారు. అది మీ గ్రామానికి, మీ కుటుంబాలకి, మీ ప్రాంతాలకి చాలా ఆశీర్వాదం. కనుక ఈ సువార్త పరిచర్యలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులు కావాలి. అంతేగాని పాస్టర్ గారు వచ్చి అసలు సువార్తే కోటాలే పెడతలేదు, ఆయన కోటాలు పెడితే బాగుంటుంది అని అనుకోవటం కాదు. మీరు సేవకులను సంప్రదించాలి, సేవకుల ఆలోచన
తెలుసుకోవాలి, మీ సహకారాన్ని మాకు అందించాలి. మీ గ్రామాలకు మమ్మల్ని తీసుకెళ్ళి సువార్త సందేశాలు ప్రకటించబడేటట్లుగా మీరు వసతులు కల్పించాలి. మీరు అక్కడ సపోర్టుగా నిలబడాలి. మీరు ఎన్నో ఖర్చులు పెడుతున్నారు, ఎన్నో రకాల ఖర్చులు పెడుతున్నారు. అనవసరమైన ఖర్చులు పెడతారు, అవసరమైన ఖర్చులు పెడతారు. పిల్లల చదువులు కానీ, ఆ తర్వాత కుటుంబ పోషణ కానీ, ఇల్లు కట్టడానికని, వాహనాలు కొనటానికని, పెళ్లి చేయటానికని ఎన్నో ఖర్చులు పెడతారు. ఉన్న పోటున ఊహించని రీతిగా జబ్బు చేసింది. 3 లక్షలైనా 5 లక్షలైనా 10 లక్షలైనా బ్రతికించుకోవడానికి అప్పు తెచ్చైనా సరే లక్షలు పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతను బాగా క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. అలాగే మరి సువార్త కొరకు ఎందుకు మీ ధనాన్ని ఖర్చు పెట్టలేకపోతున్నారు? సువార్త భారాన్ని ఎందుకు మీరు కలిగి జీవించట్లేదు? రక్షణ పొంది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పునాది రాళ్ళు అని చెప్పుకుంటున్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నీ ఇంటి దగ్గర మైకు మోగుతుందా? పాటలు వినబడుతున్నాయా? సువార్త గంటలు మోగుతున్నాయా? దేవుని మాటలు నీ ఇంటి దగ్గర నుంచి నీ ప్రాంతానికి వినిపించబడుతున్నాయా? ఎంతో ఖర్చు చేస్తున్నావు. ఒక్క కోటం సంవత్సరం పెట్టలేరా? ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనవసరంగా? బిర్యానీలు వండుకుంటూనే ఉంటున్నారు, కొత్త బట్టలు కొనుక్కుంటూనే ఉంటున్నారు, చైన్లు చేపించుకుంటూనే ఉంటున్నారు, రింగులు చేపించుకుంటూనే ఉంటున్నారు, వడ్డానాలు చేపిస్తూనే ఉంటున్నారు, పొట్టు వస్త్రాలు కొంటూనే ఉంటున్నారు, ఇల్లుకి రంగులు వేపిస్తూనే ఉంటున్నారు. ఎన్ని ఖర్చులు పెడుతున్నారండి? సువార్తకు వచ్చేసరికి అమ్మో అంతమంది భోజనాలు అంటే చాలా కష్టం, ఎక్కువ మంది వచ్చేస్తారేమో, మీరు అనౌన్స్మెంట్ చేయకుండా మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టేటైతే రండి, లేకపోతే సిస్టర్లతో పెట్టి చేసుకుంటాం గుట్టుగా, ఎవరికి చెప్పకుండా. అనౌన్స్మెంట్ చేయొద్దు పాస్టర్ గారు, ఎక్కువ మంది వచ్చేస్తే మళ్ళీ మాకు నామోషి, పేరు గొప్ప ఊరు దెబ్బ. ఎంత బడాయోళ్ళు అంటే అంత బడాయోళ్ళు ఉన్నారు మన సంఘంలో, దేవుడి దేవాల. నా మాటనండి, సువార్త భారం కలిగి సువార్త ప్రకటించడానికి రక్షణ పొందిన ఒక్కొక్కరిని దేవుడు నియమించుతున్నాడు. ఇక మీదట మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్తికురాలిగా మార్చబడి మీ ద్వారా వ్యక్తిగత సువార్త, ఇంటింటా సువార్త, వీధి సువార్త, పట్టణాల్లో గ్రామాలలో ప్రతి చోట సువార్త గంటలు ప్రతిధ్వనించునుగాక. అది దేవుని యొక్క సంకల్పం మన పట్ల. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 41 యెషయా గ్రంథం 15-16 వచనాలు చదువుకుందాం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నుర్రిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాని బట్టి సంతోషించుదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదవుగాక. అందరూ చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడదాం గట్టిగా. తలల పైకి చూడండి. బళ నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. 1, అనేక జనములకు తండ్రిగా నియమిస్తున్నాడు, విధేయత విశ్వాసం కలిగిన వారిని. 2, నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు నియమిస్తున్నాడు. ఎవరిని అని అంటే, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక చేతులెత్తి దీవించు వారిని. 3, యవ్వనస్తుల్లో కొందరిని నాజీరులుగా అనగా వ్రతము పట్టిన వారుగా, ప్రత్యేకించబడిన వారుగా, ప్రతిష్టత కలిగిన బిడ్డలుగా నియమించి ఉన్నాడు. 4, ఇష్టమైన
దేవునికి నమ్మకమైన వారిని తనతో కూడా ఉండునట్లు నియమించాడు. దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం కలిగి సువార్త ప్రకటించడానికి పంపటానికి నియమించాడు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, తలపైకి ఎత్తి నన్ను చూడండి. కొక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతాలను నూర్చుతావు, వాటిని పొడి చేస్తావు, కొండలు పొట్టులాగా చిత్తు చిత్తుగా చేసేస్తావు, వాటిని నూరుస్తావు, పొడి చేస్తావు, పొట్టులాగా చేస్తావు. నువ్వు వాటిని నూర్చి పొట్టులాగా చేసి వాటిని పెకలించినప్పుడు ఒక గాలి నా సన్నిధిలో నుంచి బయలుదేరుతుంది. ఆ వచ్చిన గాలి ఆ పర్వతాలు నూర్చబడ్డాయి కదా పొడిలాగా, పొట్టులాగా, ఆ పొట్టంతటిని చెదరగొట్టేస్తుంది. నువ్వు ఎత్తుకుతావు, నేను నూర్చిన పర్వతం ఎక్కడా, నేను పొడి చేసిన కొండలెక్కడా, నేను పొట్టులాగా మార్చిన కొండలెక్కడని వెతుకుతావు. ఒక్క కొండ కనబడదు, ఒక్క గుట్ట కనబడదు, ఒక్క పర్వతము కనబడదు. దాని యొక్క శేషం రవ్వంతైనా నీ కన్నులకు ఎంత గాలించినా, ఎంత వెతికినా కనబడదు. అప్పుడు నువ్వు యెహోవాని బట్టి సంతోషిస్తావు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునిలో అతిశయిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొక్కులు పెట్టబడిన క్రొత్తదైన నురిపిడి మ్రాను అంటే ఏంటో మీకు చెప్తాను. చూడండి, మీలో వరి కోతలు కోసేదానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. వరి కోతలు కోసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నేను ఎందుకు ఎత్తానంటే, నేను వెళ్ళేవాడిని కోతలకి, నూర్పిడికి వెళ్ళేవాడిని, కుప్పలకి వెళ్ళేవాడిని, మళ్ళీ నారు పీకటానికి వెళ్ళేవాడిని. అప్పుడు ఈ కోతల సీజన్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, కొడవలన్నిటికీ కక్కులు పెట్టించేవాళ్ళు. ఏం పెట్టించేవాళ్ళు? కక్కులు పెట్టించేవాళ్ళు. ఓకే, కొడవళ్ళు మీలో చాలామంది తెలియనట్టుంది. మరి కొంతమంది సిగ్గుతో మరి తలెత్తలేదో నిజంగానే తెలియదు, నాకైతే తెలియదు. మీలో చాలామంది రంపాలు చూసి ఉంటారు. ఏంటయ్యి? రంపాలు. పెద్ద పెద్ద మ్రానులు కట్ చేస్తారు చూడండి, పెద్ద పెద్ద మ్రానులు కట్ చేస్తారు. ఈ తలుపులు డోర్లు చేసే వాళ్ళ దగ్గర చిన్నపాటి రంపాలు ఉంటాయి, ఒక్క చేత్తో కోసే రంపాలు. పెద్ద పెద్ద రంపాలు, మానులు కోసే రంపాలు అయితే అటుప్రక్క చేత్తో పట్టుకోవటానికి హ్యాండిల్ ఉంటుంది, ఇటుప్రక్క హ్యాండిల్ ఉంటుంది. అటు ఇటు లాగుతుంటే ఎంత పెద్ద పెద్ద మానులు అయినా సరే నెమ్మదిగా కట్ అయిపోతాయి, నెమ్మదిగా కట్ అయిపోతాయి. ఇవి కట్ అయిపోవడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క రంపానికి కానీ, ఆ కొడవళ్ళకు కానీ, ఆ కత్తులకు కానీ కొక్కులు పెడతారు. కొక్కులు పెట్టి దాన్ని పొదును కలిగిన దానిగా చేస్తారు. ఆ కొక్కులతో పాటు పొదును ఎప్పుడైతే వస్తుందో ఇట్లా పట్టగానే కట్ అయిపోతూ ఉంటాయి, ఎక్కడికక్కడ కట్ అయిపోతూ ఉంటాయి. అంతటి అద్భుతమైనటువంటి సాధనంగా, ఆయుధంగా, ఒక బలమైనటువంటి యంత్రంగా నేను ఈ మాసంలో మీలో ఒక్కొక్కరిని నియమించబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ ఎదుట ఉన్న పర్వతాలను మీరు నోర్చబోతున్నారు, కొండలను పొట్టులాగా చేయబోతున్నారు. ఏంటి పాస్టర్ గారు ఈ పర్వతాలు, ఏంటి పాస్టర్ గారు ఆ కొండలో అని మీరు అడుగుతారేమో. ఒకరోజు ఒక గొప్ప పర్వతం దగ్గరికి దేవుడు దిగొచ్చి అన్నాడు, ఏయ్ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏ పాటిదానవో నీవు చదును భూమిగా మార్చబడుదవుగాక అన్నాడు. అంటే జెరుబ్బాబెల్ అనే యూదుల గవర్నర్ ఎదుట ఒక గొప్ప పర్వతం అడ్డుగా, ఆటంకంగా, అవరోధంగా వచ్చి నిలబడింది. వాళ్ళు ఒక మంచి పని చేయటానికి పూనుకున్నారు. జీవమగల దేవుని మందిరాన్ని కట్టడానికి పనులు ప్రారంభిస్తే ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవాంతరాలు,
ఎన్నో వ్యతిరేకతలు కలిగించే ఒక గొప్ప పర్వతం, బలమైన పర్వతం, స్థిరమైన పర్వతం, తొలగించలేని పర్వతం, వాళ్ళ వలన కానటువంటి పర్వతంలాగా ఆ అధికారులు వాళ్ళని అడ్డుకున్నారు. అయితే అప్పుడు దేవుడే స్వయంగా జోక్యం చేసుకుని అంటున్నాడు, ఇదిగో జెరుబ్బాబేలు బలము చేత కానీ శక్తి చేత కానీ కార్యం జరగదు, కానీ నా ఆత్మ వలన, నా శక్తి వలన నేను కార్యాచరణ మొదలు పెడుతున్నాను. ఏయ్ గొప్ప పర్వతమా, నువ్వు సదును భూమిగా మారిపోతావు అన్నాడు. అయితే ఆ రోజేమో డైరెక్ట్గా పర్వతాన్ని చదును భూమిగా మార్చడానికి దేవుడే తన శక్తితో దిగి వచ్చాడు. ఈరోజేమో ఇక్కడ యాకోబు దగ్గరికి దేవుడు దిగొచ్చి అంటున్నాడు, నేను కాదు, నన్ను నమ్మిన నీ ద్వారా నేను ఎలాంటి పనులైతే చేయాలనుకున్నానో అలాంటి పని నీ చేత చేపిస్తాను. నువ్వు చేస్తుంటే నేను సంతోషపడతాను, నువ్వు కూడా సంతోషపడతావు. రారా బాబు, నేను నిన్ను మామూలు వ్యక్తిగా కాదు, సామాన్యమైన వ్యక్తిగా కాదు, అసాధారణమైన వ్యక్తిగా మార్చబోతున్నాను. అసాధారణమైన కార్యాలు నేను నీ ద్వారా జరిగించబోతున్నాను. నువ్వు గొప్ప పర్వతాలను నూర్చే బలమైన యంత్రంగా మార్చబడుదవుగాక. ఈ మాట ఎవరికి చెప్పారో తెలుసా అండి? ఈ మాట ఎవరికి చెప్పారో తెలుసా? 14వ వచనం చదవండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పురుగు దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. ఎవరి దగ్గరికి? నోరు తెచ్చి చెప్పచ్చుగా. ఎవరి దగ్గరికి? పురుగు. పురుగు విషయం చెప్తాను. తల్లపైకి చూడండి. పురుగు ఎంత ఉంటుంది? పర్వతం ఎంత ఉంటుందా? చెట్టు ఎంత ఉంటుందా? మనిషి ఎంత ఉంటుందా? ఎంత పెద్ద పురుగు అయినా సరే ఎంత ఉంటుంది మహా ఉంటే, లేకపోతే ఎంత ఉంటుంది. అంతేగాని ఒక్క రాయంత కూడా ఉండదు. పురుగు కనబడింది అనుకోండి, ఎట్లా చిన్నది వెయిట్ దొరికినా సరే ఎట్లా కొట్టామంటే దెబ్బకి పిసర అయిపోద్ది. అంతే, పెద్ద దెబ్బకి పిసర అయిపోద్ది. ఇక దాని నామరూపాలు లేకుండా మార్చేస్తాం. అయితే ఒకప్పుడు యాకోబు బ్రతుకు ఎలాంటిదంటే పురుగు లాంటి బ్రతుకు. ఏ రాయి పడితే పిసరైపోతాడో తెలియదు, రూపాన్ని కోల్పోతాడో తెలియదు, చిందరమైపోతాడో తెలియదు. అతడు భయపడతా ఉన్నాడు. అయితే ఎవరికి భయపడుతున్నాడంటే పర్వతాలకు భయపడుతున్నాడు, కొండలకు భయపడుతున్నాడు, మనుషులకు భయపడుతున్నాడు, అధికారులకు భయపడుతున్నాడు, అందరికీ భయపడిపోతున్నాడు యాకోబు. ఎందుకంటే నా జనము చాలా స్వల్ప జనం, కొద్దిపాటి జనం, ఎన్నిక లేని జనం, గుర్తింపు లేని జనం, బలహీనమైన జనం, బానిసలుగా ఉన్న జనం అని బాధపడుతూ ఉంటే దేవుడు వచ్చి అంటున్నాడు, అరే పురుగు, నేను పురుగులాగా కాదురా, సీతాకోక సిలకలాగా కాదురా, నేను ఏం చేయబోతున్నాను తెలుసా? నిన్ను ఒక బలమైన పర్వతాలను నూర్చగలిగిన ఆయుధంగా మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది గొంగల పురుగు సీతాకోక సిలకలాగా మారిద్దని నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. నమ్ముతున్నారు కదా? మీరైతే ఈ మాట కూడా నమ్మండి. ఏమని? పురుగు లాంటి నా బ్రతుకుని దేవుడు పర్వతాలను నూర్చే బలమైన యంత్రంగా మార్చబోతున్నాడు. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. నేను నమ్ముతున్నా, మీరందరు నమ్మండి ఖచ్చితంగా. మీ జీవితం ఎంతవరకు పురుగులాగా ఉందేమో ఇక మీదట మీ పురుగులోని పురుషోత్తములు పుట్టబోతున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెలివేయబడిన వారిని వెలగల వారిగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడుతున్నటువంటి వారికి భద్రతను కల్పించబోతున్నాడు. బలమైన జనముగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. శూర కార్యాలు నీ ద్వారా మీ ద్వారా జరిగేటట్లుగా దేవుడు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఆయన చేస్తున్న మొదటి ప్రయత్నం ఏంటంటే పురుగు లాంటి మనుషులను బలమైన కక్కులు పెట్టబడి పొదును కలిగిన నురిపిడి మ్రోనుగా, పర్వతాలను పొడిగా చిత్తుగా నూర్చివేయగలిగిన సాధనాలుగా మార్చేస్తున్నాడు. కొండలను పొట్టులాగా మార్చేస్తారు మీరు. ఆ పొట్టు
ఆ నోర్చబడిన ఆ పర్వతాల పొడి కనబడకుండా గాలి ఎత్తుకుపోద్ది. మీ మార్గాలన్నీ సరళమగునుగాక, మీ పరిస్థితులన్నీ అనుకూలపరచబడునుగాక. ఇక మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఉండరు, బెదిరించే వాళ్ళు ఉండరు, కలవర పెట్టేవాళ్ళు ఉండరు, కంట తడి పెట్టించే వాళ్ళు ఉండరు. ఏ ఇబ్బంది మీకు కలగకుండా పరిస్థితులన్నీ మీ కంట్రోల్కి వచ్చేటట్లు మిమ్మల్ని చూసి, మీకున్న కక్కులు చూసి, మీకున్న పదును చూసి, మీకున్న మెరుగు చూసి అందరూ భయంతో గజగజ వణికేటట్లుగా దేవుడు కార్యాలు ప్రారంభించబోతున్నాడు. ఈ మే నెలలో ఊహించని కార్యాలు జరగబోతున్నాయి. బలహీనులు అనుకున్న వాళ్ళంతా బలమైన శక్తిగా మారబోతున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ పురుగంటే ఏంటి? పురుగంటే ఏంటి? 22వ కీర్తనలోకి వెళ్దాం. చూడండి ఒక మాట. 22వ కీర్తన 6వ శరణం. 22వ కీర్తన 6వ శరణం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడ్డాను. నన్ను చూచువారందరూ పెదాలు విరుస్తున్నారు, తలలు ఆడించుచు అపహసించుచున్నారు. తలలు పైకి చూడండి. ఒకప్పుడు యాకోబు బ్రతుకు, ఒకప్పుడు దావీదు బ్రతుకు ఎలా ఉందంటే పురుగు లాంటి స్థితిలో ఉంది. పురుగంటే ఏంటి అని అంటే అక్కడ చాలా వివరణ ఇచ్చాడు కీర్తనాకారుడు. ఏమంటే నరుల చేత నిందించబడిన స్థితి, ప్రజలందరి చేత తృణీకరించబడిన స్థితి, పెదాలు విరవటం, తల ఆడించడం, అపహాస్యం చేయటం, హేళన చెయ్యటం, ఎగతాళి చెయ్యటం, నలుగురు మధ్యలో నవ్వుల పాలు చేయటం, సెటైర్లు వేసి అందరూ ఎకఎకలు పక్కపక్కలు ఇలాంటివి జరుగుతున్నాయి. అందరి చేత, ఇంటివారి చేత తృణీకారం, వీధిలో ఉన్న వాళ్ళ చేత తృణీకారం, శత్రువుల చేత నిందించబడటం, అందరి చేత గేలి చేయబడటం, అందరి మధ్యలో అపహాస్యం చేయబడటం. ఎంతటి వారైనా తలలు ఊపుతున్నారు, పెదాలు విరుస్తున్నారు, ఇచ్చలవిడిగా మాట్లాడి గాయపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇతను పురుగు, ఇతను చేతగానివాడు, సామర్థ్యం లేనివాడు, ఏ అండదండలు లేనివాడు, ఏ ఆధారం లేనివాడు, ఏ దిక్కు లేని ఏ కాకి అన్న ఆలోచనతో దారిని పోయే దానయ్య, పుల్లలేరుకోవడానికి వచ్చిన పుల్లమ్మ కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి యాకోబు జీవితంలో క్షణక్షణం భయపడుతూ, తన స్థితిని బట్టి కుమిలిపోతూ, కృంగిపోతూ, నిరాశలో ఉంటే సహాయం చేయటానికి వచ్చిన దేవుడు అంటున్నాడు, పురుగు లాంటి నీ బ్రతుకు నేను విప్లవాత్మకంగా శక్తివంతమైన యంత్రంగా మారుస్తాను. నీ జీవితంలో నీ అంతట నీవే నీ సమస్యలను పరిష్కారం చేసుకోబోతున్నావు. దేవునికి ఏ మహిమ కలుగునగాక. ఎవరి అండదండలు అవసరం లేదు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు. నీ అంతట నీవే ఎంత బలమైన సమస్యనైనా పరిష్కరించుకుంటావు. నీ చేతులతో, నీ సామర్థ్యముతో, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీకు అనుగ్రహించబడిన కృపతో పరిస్థితులన్నీ చక్కబరుచుకుంటావు. సంతోషంతో, సమాధానంతో దేవునిలో అతిశయించేటట్లుగా నా దేవుడు ఈ మాసంలో ఒక్కొక్కరిని కక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి మ్రానుగా, పొద్దును కలిగిన నురిపిడి మానుగా ఒక్కొక్కరిని నియమిస్తున్నాడు. మీ జీవితంలో ఉన్న కఠినమైన కదిలించబడని సమస్యలు, రోగాలు, అప్పులు, అవమానాలు, శత్రువులు అందరినీ కూడా నువ్వు నూర్చేస్తావు. వాళ్ళు కనబడకుండా, ఆ సమస్యలు కనబడకుండా, ఆ శత్రు మోకలు కనబడకుండా, ఆ తృణీకరించిన వాళ్ళు కనబడకుండా ఒక బలమైన గాలి విసరబోతుంది ఈ నెలలో. ఖచ్చితంగా నీ ఎదుట ఉండి నేను అపహసించిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు కనబడకుండా సుడిగాలి వారందరినీ చెదరగొట్టునుగాక.
విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ఈ 5 ఉద్దేశాలతో ఈ మే నెలలో ఒక్కొక్కరిని నా దేవుడు నియమించునుగాక.